కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. ఎంత ఉన్నత చదువులు చదివినా కొందరు మాత్రం మూఢనమ్మకాల వలకు చిక్కి సెలవమైపోతున్నారు. తాము నమ్మడమే కాదు ఇతరులను నమ్మించడం, ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం చాప కింద నీరులా సాగిపోతూనే ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్న ఉదంతంలో సొమ్ము కాదు, ఏకంగా ఓ ప్రాణమే బలైపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ జంట నవీన్, దేవి. కేరళ రాష్ట్రం కొట్టాయం ప్రాంతానికి చెందిన వీరిద్దరూ భార్యాభర్తలు. ఆ ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతాల నుంచి మూలికలు, మందు దినుసులు తెచ్చి ఇచ్చేవారి ద్వారా మంత్రగాళ్లమని చెప్పుకునే ఎవరో డాక్టర్ నవీన్కు పరిచయమయ్యాడు. అతని ద్వారా చేతబడి, చిల్లంగి లాంటి క్షుద్ర విద్యలను ప్రాక్టీస్ చేశాడు. కొన్నాళ్లకు ఆ ప్రాక్టీస్లో అతని భార్య కూడా జాయిన్ అయింది. ఆమె కూడా ఆ క్షుద్ర విద్యల రొంపిలోకి కాలు పెట్టేసింది. తమకున్న ఆయుర్వేద వైద్య పరిజ్ఞానానికి ఇలాంటి క్షుద్ర విద్యలు తోడైతే కోట్లలో సంపాదించవచ్చు అన్న చెత్త ఆలోచన ఆ దంపతుల్లో ఉదయించింది. అక్కడి నుంచే వారి పతనానికి నాంది పడింది. గతంలో కేవలం ఆసుపత్రిలో ఉండే ఆఫీస్ గదిలో నడిపే నవీన్ ఈ క్షుద్ర విద్యల పిచ్చి పట్టిన తర్వాత అక్కడే ఓ చీకటి గదిలో పద్మాసనం వేసి కూర్చునేవాడు. పిచ్చి పిచ్చి మంత్రాలు జపిస్తూ కాలం వెళ్లదీసేవాడు. క్షుద్ర శక్తుల్ని తన అదుపులోకి తెచ్చుకోవాలన్న అర్థం లేని కోరికతో తనకు తాను బందీ అయిపోయాడు. ఇదే సమయంలో డాక్టర్ నవీన్ భార్య దేవికి ఆర్య అనే ఓ యంగ్ టీచర్ పరిచయమైంది. ఎందుకనో ఆ ఇద్దరు ఆడాల మధ్య అంతులేని అనుబంధం ఏర్పడిపోయింది. ఓ ప్లాన్ ప్రకారం జరిగిందో లేదంటే న్యాచురల్గా ఏర్పడ్డ బంధమో కానీ దేవి ఎంత చెబితే అంతా అన్నట్లుగా ఆర్య తయారైంది. ఈ నేపథ్యంలో నవీన్, దేవి ఓ రోజు అరుణాచల్ ప్రదేశ్ టూర్కు బయలుదేరారు. వారితో పాటు ఇంట్లో కూడా చెప్పకుండా ఆర్యను తీసుకెళ్లారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఓ హోటల్కి వెళ్లారు. ఆర్య తమ కూతురుని చెప్పి రూమ్ బుక్ చేసుకున్నారు. ఇటు ఆర్య తప్పిపోయింది అంటూ పేరెంట్స్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. వారి ఎంక్వైరీలో ఆర్య ఆ దంపతులతో కలిసి ఫ్లైట్ ఎక్కి అరుణాచల్ ప్రదేశ్ వెళ్లినట్టుగా తేలింది. దీంతో ఆర్య మిస్సింగ్ కేసు ముందుకు కదిలింది. ఇదే సమయంలో ఈటానగర్లోని ఓ హోటల్లో ఓ యువకుడు ఇద్దరు మహిళల మృతదేహాలు గమనించినట్లు మీడియాలో వచ్చిన వార్తను చూసి కొట్టాయం పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అరుణాచల్ ప్రదేశ్లోని ఆ హోటల్కు చేరుకున్నారు. అక్కడ తాము వెతుకుతున్న ఆర్య, ఆమెతో పాటు ఆ ఇద్దరు దంపతులు విగత జీవులే పడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. అదే సమయంలో ఆ దంపతుల కుడి చేతుల మీద, ఆ యువతి ఎడమ చేతి మీద కత్తిగాట్లు ఉండటం గమనించారు. ఆ గాయాల ద్వారా రక్తం పోయి వారు చనిపోయి ఉండాలని డిసైడ్ అయ్యారు. అటు రూమ్ నుంచి ఎటువంటి శబ్దాలు బయటకు రాకుండా తలుపును దూదితో మూసేశారు. ఇలా ఎందుకు చేశారు అన్న విచారణలో అతీంద్రియ శక్తులను వశం చేసుకునేందుకు ఆ పెళ్లికాని యువతిని హోటల్కు తీసుకెళ్లి ఏవో పూజలు చేసి ఆమెను బలిచ్చి తాము కూడా చేతి నరాలు కట్ చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మొత్తానికి మూఢనమ్మకాల రొంపిలో పడి 3 నిండు జీవితాలు బలిపీఠమెక్కేశాయి. అయితే ఈ దారుణ మరణ మృదంగం వెనుక క్షుద్రశక్తుల ఆవాహనే కారణమా అన్న కోణంలో పోలీస్ దర్యాప్తు సాగుతోంది. మరోవైపు ఆ 2 కుటుంబాల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయిన వీరి జీవితాలను చూసి హృదయ విదారకరంగా రోధిస్తూ ఉన్నారు.